నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయిందంటే అక్కడి పబ్లిక్ చాలా మర్యాద ఇస్తారు. మంత్రితోని కాని పని అంటూ ఉండదని, మాకు అన్యాయం చెయ్యడని నమ్మి ఏం చెప్తా చేస్తారు. కానీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఇక అక్కడి జనాలు ఎట్లుండాలి? రేవంత్ రెడ్డిని నమ్మి ఏది చెప్తే అది చేయాలి. కానీ చూడుర్రి ఎట్లున్నదో కథ. ఎవ్వలైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఇంట్లో ఈ రంగం బయట రణరంగం అన్నట్టే అవుతున్నదట. సొంత నియోజకవర్గం జనాలు తిరగబడుతున్నారు. నువ్వు సీఎం అనేది తర్వాత ముచ్చట, మా కడుపులు కొడుతుంటే ఎట్లా ఊకోవాలి అన్నట్టు లొల్లికి దిగిండ్రు. ఇన్నరా ఇయ్యాలే రైతులకు న్యాయమైన పరిహారం ఇయ్యాలే, ఆపాలే బలవంత భూసేకరణ ఆపాలే అని కథం దొక్కిండ్రు. 100-200 మందో కాదు, 1000 కొద్ది జనాలు భూముల కాడికి చేరి సర్కార్ కు అడ్డం తిరిగిండ్రు. భూములు సర్వే చేస్తున్నోళ్లకు చుట్టూ గుంపులు కూడిండ్రు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తిల నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూ సర్వేలు చేస్తున్నారు. సర్కారు ఏ ముచ్చట చెప్పకుండా ఇట్లా టేపులు గొలుసులు పెట్టి భూములు గొలుసులేందని రివర్స్ అయినరు. ఎకరానికి 40 లక్షలు భరోసా కోసం ఇంటికో ఉద్యోగం ఇయ్యాలని ఆఫీసర్లతోని జరిగిన మీటింగులో అడిగిండ్రు. మాకు నచ్చిన రేటు మీరు ఇస్తే స్వచ్ఛందంగా మేము ఇవ్వడానికి రెడీన్నాం. ఆ రేటు ఇవ్వడానికే ఇందులో భాగం. భూమి స్వచ్ఛందంగా ఇస్తాం గాని మా పొట్టలు కొట్టినట్టు చేయొద్దు అంటున్నారు. ఆఖరికి మేము అడిగినట్టు ఇయ్యకుంటే ఊకునేదే లేదు అని కోపం చేసి ఆఫీసర్లను అక్కడి నుంచి వెళ్లిపోయేటట్టు చేసిండ్రు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సర్కార్ ఏం చెప్తే అదే చేస్తారు. మరి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేస్తాడో, లేకుంటే అందరికి చేసినట్టు సొంత నియోజకవర్గం జనాలకు కూడా అన్యాయం చేస్తాడో చూడాలే అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్.